రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎల్లంటి కొంత నిర్వహిస్తే నిర్వహణలో సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఈరోజు ఎల్ఎన్టీతో మాట్లాడి చర్చలు చేసి ఒక ఆఫీసర్స్ కమిటీ, ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఇంకొక 76 కిలోమీటర్లు మొదటి విడతగా మెట్రోను విస్తరించుకోవడం ద్వారా ఈరోజు చాలా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయింది అధ్యక్ష. తమరు వచ్చే రూట్లోనే ఎల్బీ నగర్ వరకు మెట్రో ఆగిపోయింది. కానీ వాస్తవంగా ట్రాఫిక్ మన హయత్ నగర్ అవతల నుంచి సిటీలోకి వస్తున్నారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా మెట్రో అనేది ఎప్పుడు ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది అధ్యక్ష. మన దగ్గర ఎయిర్పోర్ట్కి కనెక్ట్ లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ నుంచి మనం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌలిగూడ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో ఎప్పుడు మెట్రో విస్తరించాలని ఆనాటి ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పనులు ముందుకు జరగలేదు. అందుకే ఈరోజు గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్ట జంక్షన్కి ఈరోజు మెట్రో కనెక్ట్ చేస్తున్నాం. ఐటీ పరిశ్రమలు ఉన్న ప్రాంతం రాయదుర్గం వరకు మెట్రో వచ్చింది. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదేవిధంగా నియోపోలిస్లో ఈరోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాన్ని అక్కడికి పొడిగించడానికి ఈరోజు చందానగర్ వరకు ఆగిపోయింది అధ్యక్ష. వాస్తవంగా బిహెచ్ఎల్ రామచంద్రాపురం నుంచి అత్యధికంగా జనాలు మనకి ఈ వైపు ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడైతే లేదో ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని విస్తరణ రెండో విడత కింద ఈరోజు మెట్రోను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్లకు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు 76 కిలోమీటర్లు 24,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధమైనాయి. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో ఎల్ఎన్టీ నుంచి మనం మెట్రోని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది భవిష్యత్తు విస్తరణ కోసం మెట్రో విషయంలో సంబంధించి అధ్యక్ష. అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్స్ మీకు తెలుసు అధ్యక్ష. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గుని, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గున్న మన కంటోన్మెంట్ ఏరియాలో డిఫెన్స్ ల్యాండ్స్ 1 ఇంచు కూడా మనం తీసుకోలేకపోయినాం అధ్యక్ష. కానీ 2023 డిసెంబర్ 7న మనం బాధ్యత తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక సానుకూలమైన వాతావరణంలో దాదాపుగా 153 ఎకరాలు ఇటు షామీర్పేట వైపు అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్ కట్టడానికి అవసరమైన రోడ్ల విస్తరణ కోసము భూసేకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు డిఫెన్స్కు జవహర్ నగర్లో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ కోసం దానికి భూమికి బదులు భూమి ఇచ్చి ఈరోజు విస్తరణ కోసం ఒప్పించడం పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్ అయిపోతుంది అధ్యక్ష. మీ కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈరోజు అండర్ పాస్కి మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర నల్గొండ జంక్షన్ హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. ఎందుకు నల్గొండ చౌరస్తా అన్నారు అధ్యక్ష? కంప్లీట్గా నల్గొండ ప్రాంతానికి అక్కడి నుంచి వెళ్తాం. ఎక్కడి నుంచి నగరంలో నుంచి ప్రయాణం చేయాలన్నా నల్గొండ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఆ చౌరస్తాకి రావాల్సిందే. ఆ చౌరస్తాకి రాకుండా ఒకప్పుడు నల్గొండ పోవడానికి లేదు. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినాక నల్గొండ చౌరస్తా ప్రాధాన్యత ఏమైనా తగ్గినా హైదరాబాద్లో నల్గొండ చౌరస్తా ఉంది అని అంటే నల్గొండ ప్రాంతానికి అది ఒక బాటిల్ నెక్. ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. జూన్ జూలై వరకు దాన్ని కంప్లీట్ చేస్తే అటు సంతోష్ నగర్ వైపు కానీ ఇటు దిల్సుఖ్ నగర్ వైపు కానీ అటు మనకు నల్గొండ పోవడానికి అవసరమైన విజయవాడ ప్రాంతానికి పోవడానికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్స్ కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మనకు బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, మాదాపూర్ కానీ, లేకపోతే పంజగుట్ట చౌరస్తా కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ మోరార్లెస్ ఎయిర్పోర్ట్ పోవాలంటే మనకు హైటెక్ సిటీ వైపు నుంచి, దుర్గం చెరువు వైపు నుంచి పోయే పరిస్థితి. ఈరోజు ఆ రోడ్లు విస్తరణ లేకపోవడం వల్ల రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36
పూర్తిగా వ్యాపార కేంద్రాలు మెట్రో రోడ్లన్నీ నిండుకపోవడం వల్ల ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి MLS కాలనీ నుంచి డిఫెన్స్ ల్యాండ్లో నుంచి మనకు దుర్గం చెరువు రామనాయుడు స్టూడియో పక్క నుంచి మినిస్టర్ హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్ నుంచి మహాప్రస్థానం పక్క నుంచి డైరెక్ట్గా మనము కోహినూరు హోటల్ రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు ఎలివేటెడ్ కారిడార్ కట్టి ట్రాఫిక్ ఇటు నుంచి కూడా వెళ్ళడానికి ఈరోజు తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి ఈరోజు దానికి పివి నరసింహారావు ఎలివేటెడ్ కారిడార్ కూడా కనెక్ట్ చేయాలని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వీటన్నిటిని కంప్లీట్ చేస్తే మా ప్రయత్నం వల్ల ఒకటే, ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్ మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్కి రాగానే లెఫ్ట్కి పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం, ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్నీ తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలామంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అది ప్రయాణికుడు తప్పు కాదు. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం, ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం, ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తారు, రెండవ పక్కన ఈ ఎంక్రోచ్మెంట్లను తొలగించినప్పుడు మళ్ళీ మీరు తొలగించడానికి వీలు లేదని రెండు రకాల వాదనలు మనం వినిపిస్తున్నాం. ఇది సమస్యకు పరిష్కారం కాదు అధ్యక్ష. ఇప్పుడు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిద్దాం. ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా, కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం, వాళ్ళ బండి పార్క్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు KBR పార్క్ దగ్గర మీరు చూసారు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో చూసారు, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తీసుకొచ్చినాం అధ్యక్ష. భూమి మీద పెడితే కార్లు సరిపోతలేదని ఈరోజు KBR పార్క్లో వాకింగ్కి వచ్చే వాళ్ళకు మీరు పంజగుట్ట నుంచి టువర్డ్స్ జూబ్లీహిల్స్ పోతుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ KBR పార్క్ దగ్గర మల్టీ లెవెల్లో 20 లెవెల్స్లో కార్లు పార్క్ చేసుకోవడానికి ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు పార్కింగ్ చేసినాం. అది అక్కడ చాలామందికి సులువైపోయింది. ఈ మధ్యనే మనం నాంపల్లి ప్రాంతంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇనాగరేట్ చేసుకున్నాం. సో ఇదన్నీ కూడా రిఫార్మ్స్లో భాగంగా, ఒకటి వాహనాలు ప్రయాణించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, రెండు నిలుపుకోవాలనుకున్న వాహనదారులకు రోడ్డు మీద లేకపోతే ఇతర ప్రాంతాలలో పార్కింగ్ లేకపోవడం వల్ల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఒక కారులో ఒక్కొక్కరు ప్రయాణించే కంటే మల్టీ ట్రాన్స్పోర్టేషన్ అంటే మెట్రో కానీ ఇతర బస్సులు కానీ ఇవి కానీ ఫ్రీగా ప్రయాణించడానికి అవసరమైన ప్రయాణాలు కూడా ఈరోజు మనం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో భాగంగా సిటీని కంప్లీట్గా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఏదైతుందో, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 కిలోమీటర్లు ఏదైతుందో దీన్ని సర్వీస్ సెక్టర్గా